హలో అండి అందరికీ. ఇది ఆటోమొబైల్ హెల్త్ మానిటరింగ్ అండ్ ఫాల్ట్ ఇండికేషన్ సిస్టమ్. ఇది వచ్చేసరికి ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మేము చేసాము. సో మీలో ఎవరికైనా ఇలా ఎంబెడెడ్ అండ్ ఐఓటీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటే వీ విల్ ప్రొవైడ్ ద ప్రోటోటైప్స్ అండి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము. ఓకే, ఇఫ్ ప్రోటోటైప్ అనేది చాలా పెద్దది అయితే మేమే వచ్చి డోర్ డెలివరీ కూడా ఇస్తాము, నార్మల్గా డెలివరీ పంపించడమే కాకుండా. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఆటోమొబైల్ హెల్త్ మానిటరింగ్ అండ్ ఫాల్ట్ ఇండికేషన్ సిస్టమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మేము మన ఆటోమొబైల్లో అంటే మనకి కార్ కానీ బైక్ కానీ ఎనీ వెహికల్, ఓకే, ఆ వెహికల్లో ప్రతిదీ మానిటర్ చేయటం, మానిటర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఫాల్ట్ ఇండికేషన్ అనేది జరగాలి. సో దాన్ని దీంట్లో డెవలప్ చేసాం. ఓకే, ఒక ప్రోటోటైప్ ఇది. అయితే ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉంది ఇక్కడ, అలాగే ఒక హార్మ్ఫుల్ గ్యాసెస్ డిటెక్ట్ చేయడానికి ఒక సెన్సార్ ఉంది. సో ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు, చేయి పెట్టాడు అంటే వాటర్ మీన్స్ ఫ్యూయల్ అనేది ఎక్కువ ఉంది అని ఇండికేట్ చేయడానికి చేయి అనేది సెన్సార్ దగ్గర పెట్టాడు. సో అప్పుడు మనకి ఫ్యూయల్ ఇండికేషన్ అనేది హై వస్తుంది. ఎప్పుడైతే ఎంటీ బాక్స్లో పెట్టామో అప్పుడు లో వస్తుంది. ఓకే, అక్కడ వైబ్రేషన్ డిటెక్ట్ చేయడానికి వైబ్రేషన్ సెన్సార్ ఉంది, అలాగే గ్యాసెస్ డిటెక్ట్ చేయడానికి ఒక సెన్సార్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనకి పొటెన్షియోమీటర్ అనేది తిప్పాడు, దానివల్ల మోటార్ అనేది రొటేట్ అవుతుంది. అదేం చెప్తుందంటే వీల్ అనేది రొటేట్ చేయడానికి మనం అక్కడ అది పెట్టామన్నమాట. సో అక్కడ స్పీడ్ డిటెక్షన్ అనేది జరిగింది మనకి వెహికల్లో ఆర్పిఎం ద్వారా. ఓకే, సో ఇక్కడ మీరు ఐఓటీ ఇంటర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేస్తే ఏం కనపడుతుంది, ఇక్కడ CO2 డిటెక్ట్ అయింది. ఇందాక చెప్పా కదా హార్మ్ఫుల్ గ్యాసెస్. సో అక్కడ మనం దాన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి మన నోట్లో నుంచి వచ్చే గాలిని ఊదితే మనకి ఆటోమేటిక్గా CO2 అనేది డిటెక్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఓకే, అది కాన్సన్ట్రేషన్ అనేది మనకి పీపీఎంలో ఇక్కడ కింద వస్తుంది. అలాగే మనకి కరెంట్ వస్తుంది, ఫ్యూయల్ ఇండికేటర్ వస్తుంది, అలాగే సమ్ మోర్ వాల్యూస్ ఉంటాయి కింద. అండ్ ఆల్సో మనకి హై ఫ్యూయల్ అలర్ట్ ఉంది, లో ఫ్యూయల్ అలర్ట్ ఉంది, వైబ్రేషన్ ఉంది, హై స్పీడ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇందాక ఫ్యూయల్ అనేది లేదనుకో లో ఫ్యూయల్ అలర్ట్ వచ్చింది, అలాగే ఫ్యూయల్ అనేది ఎక్కువ ఉందనుకోండి హై ఫ్యూయల్ అలర్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే తక్కువ ఉంటే మళ్ళీ లో ఫ్యూయల్ అలర్ట్ అనేది వస్తుంది. కొంచెం స్లోగా ఆపరేట్ చేయాలి మనం. సో ఈ వీడియోలో సరిగ్గా రాలేదు మనకి, కానీ స్లోగా ఆపరేట్ చేస్తే వస్తుంది. సో మీకు అలాగే కింద టెంపరేచర్, వెహికల్ స్పీడ్, అలాగే XYZ అనేది వెహికల్ స్టెబిలిటీ అండి. సో వెహికల్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, అది రివర్స్ ఏమన్నా పల్టీ కొట్టిందా అలాంటివి తెలుసుకోవడానికి. ఇక్కడ స్పీడ్ అనేది చూస్తున్నారా, స్పీడ్ అనేది మోర్ ఉంది కదా. సో ఇఫ్ మోర్ స్పీడ్ ఉంటే హై స్పీడ్ ఇండికేటర్ వస్తుంది. మనం మోర్ దెన్ 70 ఉంటే పెట్టాము, అందుకే హై స్పీడ్ వస్తుంది అక్కడ. ఓకే, అది హై స్పీడ్ ఇండికేటర్. సో ఇదండి. సో మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనే రిక్వైర్మెంట్స్ ఉన్నా, లేదా ఇదే ప్రాజెక్ట్ కావాలన్నా కానీ వీడియోలో పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ ప్రొవైడ్ డోర్ డెలివరీ. ఓకే, థ్యాంక్ యూ.